నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో పాటు హిమాలయ యోగి శ్రీ స్వామి సిద్ధయోగి ఉన్నారు. వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. మనకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. జయ గురుగారు. గాయత్రి మంత్రం యొక్క విశిష్టత గురించి తెలియజేయండి గురువుగారు. ఈ గాయత్రి మంత్రం అనేది విశ్వామిత్రుడి వల్ల ఏర్పడిందమ్మా. మొట్టమొదటి గాయత్రి మంత్రం గురించి చాలా మంది గాయత్రి మంత్రం కొంతమంది చేయకూడదు ఏదో అంటుంటారు. కానీ అప్పుడు మనకు గాయత్రి పరివారాన్ని హరిద్వార్లో ఉంటుంది. అందరూ ఎవరైనా సామూహికంగా చేయొచ్చు. అయితే గురు పరంపరగా లేదా ఒక పీఠ పరంపరగా మన గాయత్రి పరివార ద్వారా కూడా మనం తీసుకుంటే సరిపోతుంది. గాయత్రి మంత్రం విశిష్టత చాలా గొప్పది. గాయత్రి మంత్రంలో ఎన్నో దివ్య శక్తులు ఉన్నాయి. ఇది దివ్యీకృతము కావడానికి ఏ మంత్రమైనా సరే దివ్య శక్తిగా మారడానికి ఉపయోగపడేది ఏంటంటే భూమి వెలిగించే సూర్యుడు. మనం ఉదాహరణకి సైన్స్ పరంగా తీసుకుంటే భూమి పుట్టి 460 కోట్ల సంవత్సరాలు 460 కోట్ల సంవత్సరాలు అయిందన్నమాట. దాదాపు 500 కోట్ల సంవత్సరాలు అయింది సూర్యుడు మనకు 500 కోట్ల సంవత్సరాలు సూర్య భగవాన్. అలాంటి సూర్య భగవాను నుంచి దివ్య శక్తి భూమి మీదకి వస్తూ ఉంటుంది. ఆ వెలుగులో మ్యాజిక్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఈ మంత్రాన్ని ఎవరైనా సరే మిత్రులారా, నేను సభాముఖంగా చెప్తున్నా, ఎవరైనా సరే గురు పరంపర కానీ యజ్ఞోపవీత పరంపర కానీ ఉంటే గంట సేపు 108 సార్లు చేస్తే మంచిది. కానీ గంట సేపు ప్రతినిత్యం గాయత్రి చేస్తే ఎలాంటి కష్టాలైనా పోతాయి. కష్టాలు పోవడానికి అద్భుతమైన ఉపాయం. నాకు చాలా కష్టాలు ఉన్నాయి. భవచక్ర భవరోగం అనే కష్టం ఉంది. ధనము లేదు, అన్ని అప్పులు ఉన్నాయి, సమస్యలు సృష్టిస్తున్నాయంటే మీ సభాముఖంగా టీవీ ముఖంగా యథార్థంగా చెప్తున్నా, గాయత్రి మంత్రము రోజు గంట సేపు లోపల కళ్ళు మూసుకొని చేస్తే 45 రోజుల్లోనే మీకు మార్పు వస్తుంది. తన ఓం భో అనే మంత్రం మొదలుపెట్టి తత్సుహు వితుర్వరేణ్యం అనే మంత్రం శాస్త్రీయంగా గురువు ద్వారా పొందితే మన గాయత్రి పరివార వాళ్ళ ద్వారా పొందినా పర్వాలేదు. నిష్టగా గాయత్రి మంత్రం 45 రోజులు 1 సంవత్సరం చేయగలిగితే వాడి కర్మలన్నీ పోతాయి. కానీ మనిషి చేయలేడు. ఎందుకంటే మనిషి ఆశాపరంగా మనిషి ధనము స్త్రీల వల్ల పడి ఈ దైవం అనేదాన్ని మర్చిపోవాలి. ఈ గాయత్రి మంత్ర విశిష్టత ఏంటంటే ఇది 24 ఋషుల మంది ఒకేసారి 24 మంది ఋషులు కూర్చొని ఆ 24 శక్తులు దారబోసి ఈ మంత్రాన్ని తయారు చేశారు. 24 దేవతలు, 24 తత్వములు, 24 శక్తులు అన్నీ కలిపి గాయత్రి మంత్రం అయింది. ఈ గాయత్రి మంత్రం అనేది 3 విధాలుగా మనం చేస్తూ ఉంటాం. ప్రాతకాలము గాయత్రి మంత్రం చేస్తుంటాం. ఇది గాయత్రి మంత్రం చేసేటప్పుడు ఎప్పుడైనా సూర్యుడిలో మనం కూర్చొని గాయత్రి చేయాలి. దాన్ని మనము ఉదయం పూట బ్రహ్మిణీ శక్తి అంటే బ్రహ్మశక్తి గాయత్రి ఉంటుంది. మధ్యాహ్నం పూట వైష్ణవీ శక్తి ఉంటుంది. సాయంత్రం పూట రుద్రశక్తి ఉంటుంది. అంటే బ్రహ్మ విష్ణువు శివుడు. బ్రహ్మదేవుడు సృష్టి, విష్ణువు చరమును జయించడానికి, శివుడు లయించడానికి. అందుకని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ గాయత్రి మంత్రానికి మంత్రాలు కూడా ఉన్నాయి. ఉదయకాల మంత్రము, మధ్యాహ్న కాల మంత్రము, సాయంత్రం కాల మంత్రం. దానికి సూర్యుడికి మనం అర్ఘ్యం ఇచ్చి చేస్తుంటాం. అందుకనే మన స్త్రీలు ఎవరైనా సరే రాగి చెంబుతో సూర్యుడికి వదిలి 1 గంట సేపు గాయత్రి మంత్రం ఎవరు చేయగలిగితే ఖచ్చితంగా వారికి ఈ కర్మ దేహమైన కర్మలు వచ్చింటాయి, అవి కొట్టుకొని పోతాయి. మీరు చేసి చూడండి. ప్రాక్టికల్గా మీకున్న సమస్యలన్నీ 3 నెలల్లోనే, 2 నెలల్లోనే, నెలలోనే మీరు నిష్టగా రోజు గంట సేపు ఉదయం, ఒకవేళ వీలైతే రోజు సాయంత్రం కూడా గంట సేపు చేయగలిగారు. దాన్ని సంధ్యావందనం అనే ఒక ప్రక్రియ ఉన్నది. బ్రాహ్మణులు, వైదికులు, యజ్ఞోపవీతము ధరించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ సంధ్యావందనం అనే మార్గము తీసుకుంటారు. సంధ్యా అభివందనము. సంధ్యము అంటే వికసిస్తున్నది, ప్రకాశవంతం అనేది. అది ప్రాతకాల సంధ్య కావచ్చు, మధ్యాహ్న సాయంకాల త్రికాల సంధ్యలు అన్నారు వీళ్ళు. ఏ సంధ్య అయినా పర్వాలేదు. సంధ్య అంటే వికసించబడుతున్నది. అందుకని దీన్ని సంధ్యా విద్య, సవిత్రి విద్య అన్నారు. గాయత్రినే సవిత్రి విద్య అన్నారు. గాయత్రి, సావిత్రి, సరస్వతి అనే 3 దేవతలు అధీన దేవత అయిన శ్రీ గాయత్రి మాత మనము
శక్తి ఉత్పోటనము చేసి మన దేహములో గాయత్రి మంత్రాన్ని మహాశక్తిగా మార్చి మనం అనుకున్న కర్మలన్నీ తీసి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుస్తుంది గాయత్రి. అలా మనము గాయత్రి మంత్రాన్ని చెయ్యాలి. దీన్ని 24 మంది ఋషితుల్యమైన మంత్రములతో మనం చేసుకోవాలి. తల్లి గర్భములో ఉన్న శిశువు ఎంత స్వచ్ఛంగా ఉంటాడు, తల్లి గర్భంలో ఉన్న శిశువు ఎంత స్వచ్ఛంగా ఉంటాడు, వాడికి ఏమీ తెలియదు. అలాంటి పవిత్రమైన శక్తి కలది గాయత్రి. దానికి ఎలాంటి దోషములు లేవు, కానీ జాగ్రత్తగా గురువు ద్వారా పొందాలి. ఇలా గాయత్రి మంత్రాన్ని ఎవరు సాధన చేస్తారో వారికి ఎన్నో సిద్ధులు కలుగుతాయి, ఎన్నో మంత్రశాస్త్రం కలుగుతుంది, రోగ జబ్బులు పోతాయి, సంతానం లేని వాళ్ళకు సంతానం కూడా కలుగుతుంది. కానీ ఈ గాయత్రి మంత్రాన్ని ఇంకొక బీజాక్షరం కలిపి చెయ్యాలి. అయితే అది గురు పరంపర ద్వారా సాంగరకరణీయము అనే ఒక ఇష్టి ద్వారా, అంటే ఇది దశరథ మహారాజు చేసిన ఒక ప్రక్రియ. ఆ విధానములో కొంతవరకు ఇష్టి అంటే కొన్ని ఇష్టిలు చేపించుకొని గురువు గారికి కొన్ని దానములు చేసి, అంటే వారి శక్తి కొలత ఏదో కొద్దిగైనా వారు ఏదో గురువు చెప్తాడో అది తీసుకొచ్చి ఇచ్చి వారి దగ్గర తర్పణం వెళ్ళించుకొని ఆ మంత్రము చదివితే సంతానం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. మా ప్రత్యక్షంగా మా శిష్యుల్లో ఒకరికి సంతానం లేకపోతే ఈ మంత్రం ఇవ్వడం వల్ల కమల పిల్లలు జన్మించారు. ఏది మంత్రం వల్లే వాళ్ళను అద్భుతమైన పేరు రామ అని పెట్టారు. ఇంకొకరికి ఒకే కానుపులో 3 పుట్టారు. ఒకసారి 3 అయితే డాక్టర్ గారు 3 ఒకరిని తీద్దాం 2 ఉంచుదామని చెప్పారట. అంటే ఈ సవిత్రి విద్య అనేది మొత్తం మీద ఒక దివ్య శక్తిని మేల్కొల్పుతుంది. దాన్ని ఆ మంత్రాన్ని సభాముఖంగా చెప్పకూడదు, అందుకని చెప్పడం లేదు. కానీ గాయత్రి మంత్రం అనేది నిత్యానుష్ఠానంలో పెట్టుకొని చేయగలిగితే గాయత్రి, సావిత్రి, సరస్వతి, బ్రహ్మిణి, వైష్ణవి, రుద్రిణి ఇలా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రంగా మారాయి. దాన్ని సూర్యత్యవామన్యత్య ప్రాతకాలంలో చేసుకోవాలి. సూర్యత్యవామన్యత్యవన్యుపదయత్యవన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యుద్ధాత్రయాం పాపమహారుషం మనసా బాధ అస్తాభ్య అభ్యామదరేణ రాత్రిస్తదవరం మదోత్కించిదురిదం మయి ఇదమహం మామృతయోనో సూర్యే జ్యోతిజుహోమి స్వాహా. ఇది మధ్యాహ్న కాలం అంటే మధ్యాహ్న కాల జ్యోతిజుహోమి స్వాహా. సాయంకాలం ఓం సత్యే, సాయంకాలం సత్యే జ్యోతిజుహోమి స్వాహ అని సూర్యుడికి వదులుతూ నిలుదారు. ఇది సూర్య తర్పణం. ఇలా చేసిగిన వాళ్ళు నిత్యానుష్ఠానం గాయత్రి చేయగలిగితే బ్రాహ్మణుడికి మహాశక్తి ఏర్పడుతుంది. దీన్ని ఒక విధానంగా గిన గాయత్రి చేయగలిగితే వాడికి సిద్ధి కలుగుతుంది. కానీ గాయత్రి అనేది నిజంగా పంచభూతాత్మికమైన శక్తి. ఎవరైతే గాయత్రి చేస్తారో వారికి కష్టాలు పోయి అష్టైశ్వర్యములు కలుగుతాయి అనేది ఖచ్చితం. మనం చెయ్యాలి, భక్తి శ్రద్ధలతో చెయ్యాలి, వినయ విధేయతలతో చెయ్యాలి. ఇది నమ్మ గాయత్రి మంత్ర విశిష్టత. ఓకే గురువు గారు, గాయత్రి మంత్రం యొక్క విశిష్టతను చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. జై గురు.